హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి మా ఇంట్లో వచ్చిన సీతాఫలాల గురించి చెప్తున్నాను కదా. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా వరకు పురుగులు వచ్చేసాయి. సో మెజారిటీ పారేశాము. ఓన్లీ 2-3 బాగున్నాయి, అందులో ఇదొకటి. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్. లాస్ట్ వీడియోలో దీని గురించి చెప్పా కదా. ప్రెజెంట్ అయితే ఇది ఇలా ఉంది. ఇంకా ఇవేమో బ్రహ్మకమలాలు. ముందు రోజు రాత్రే వికసించాయి, తెల్లారేసరికి ఇదిగో ఇలా అయిపోయాయి. నిన్న ఈవినింగ్ బయటికి వెళ్దామని కార్ తీస్తుంటే కార్లో ఏదో సౌండ్ వచ్చింది. తీరా చూస్తే ర్యాట్ బైట్ అయింది. అందుకని షోరూమ్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు టైము సాయంత్రం 7 అవుతోంది. అసలు అలా ఉందా? ఈ టైంకి చలికాలం అయితే చీకటి పడిపోతుంది కూడా, కానీ ఎంత వెలుగుందో చూస్తున్నారు కదా. The next day. ఇవాళ నాగుల పంచమి. జనరల్గా ఎవ్రీ ఇయర్ మేము కార్తీక మాసంలో వచ్చే నాగుల చెవితికి పుట్టలో పాలు పోస్తాము. కానీ నాకెందుకో ఈ ఇయర్ పంచమికి కూడా పొయ్యాలి అనిపించింది. సో గుడికి వచ్చాము. చూస్తున్నారు కదా, ఫుల్ రష్ ఉంది. పాలు పోసి గుడి నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో ఇవి కనిపించాయి. ఏంటో చూద్దామని ఆగాము. ఇది బాడీ మసాజర్ అంట. Tomorrow. నిన్న ఆ తర్వాత నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇవాళ పొద్దున లేచేసరికి మా బన్నిగాడు కారులో బైట్ చేసిన ర్యాట్ని హంట్ చేసి మరీ చంపేశాడు. లాస్ట్ వీడియోలో పండ్ల మొక్కలు తినే పురుగుల కోసం ఇది ఆర్డర్ చేశా అని చెప్పాను కదా. ఆ వీడియోలోనే దీని అన్బాక్సింగ్ కూడా చూపించాను. ఇవాళ ఇది కడుతున్నాము. లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడింది, అందుకే కట్టలేదు. ఇదే దీని లోపల ఉన్న ల్యూరు. ఇదే పురుగులని అట్రాక్ట్ చేస్తుంది. ఇది చెట్లకి ఎలా కట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పా కదా. ఇక్కడ డాడీ కడుతున్నారు చూడండి. కట్టిన తర్వాత ఎన్ని అవర్స్ పడుతుందో లేకపోతే ఎన్ని డేస్ పడుతుందో అనుకున్నాను. కానీ కట్టిన 10 మినిట్స్కే లోపలికి పురుగులు వెళ్ళడం స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్రోడక్ట్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి గోల్డ్ స్మిత్ దగ్గరికి వచ్చాము. అమ్మ మెట్టెలు చేయించుకోవడం కోసం గోల్డ్ స్మిత్ దగ్గరికి వచ్చాము. కారు షోరూమ్కి తీసుకెళ్లారని చెప్పా కదా. దీని గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము కార్ తీసుకున్నప్పటి నుంచి ఏ చిన్న డ్యామేజ్ అయినా, ఏ చిన్న రిపేర్ వచ్చినా షోరూంలోనే చేయిస్తున్నాము. కానీ ఎప్పుడైనా అలా చిన్న చిన్న డ్యామేజ్ ఆర్ రిపేర్తో కార్ షోరూంలో ఇస్తే అట్లీస్ట్ ఒక 2 మంత్స్ అయినా కార్ షోరూంలోనే ఉండిపోతుంది. మళ్ళీ మాకు రిటర్న్ ఎప్పుడు ఇస్తారని అంటే పార్ట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ కాలేదు అని అంటారు. సరే ఓకే, వాళ్ళ పాలసీ ఏదో వాళ్ళకు ఉంటుంది, మనం దాని గురించి ఏమీ కామెంట్ చేయొద్దు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 1 వీక్లోనో 10 డేస్లోనో కాదు, ఏకంగా మంత్స్ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. మరి ఆర్డర్ పెట్టండి అంటే వీక్లో ఒకటే రోజు ఆర్డర్ పెడతారంట. ఒకవేళ ఆర్డర్ పెట్టే రోజు ఈవినింగే ఇన్సిడెంట్ అయితే నెక్స్ట్ వీక్ వరకు ఆగాల ఏంటో అసలు. ఈ ఎక్స్పీరియన్స్ మాకేనా లేకపోతే అందరికీ ఇలాగే అవుతుందా? మీలో ఎంతమందికి ఇలా అయిందో కింద కామెంట్స్లో చెప్పండి నాకు. ఇంకా మెట్టెల విషయానికి వస్తే మెట్టెలు ఫ్రైడే రోజు చేయించుకోవద్దు అని అంటారు. కాలి బొటని వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు లాంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుందని, కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని, అలా తగలకుండా ఉండడానికే మట్టెలు ధరించే సాంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఈ మెట్టెల గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించినప్పుడు తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయిని తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి అందులో తాను దహనమైందని పురాణాలు చెప్తున్నాయి. ఈ సందర్భాన్ని అనుసరించి శక్తివంతమైన ఈ వేలు భూమికి తగలకుండా మెట్టెలు ధరిస్తారని ఒక పురాణ గాథ.
సో అది మెట్టెల గురించి. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక బ్యాగ్ తీసుకుందామని చేనేత హస్తకళ ప్రదర్శనకి వచ్చాము. నేను ఫస్ట్ నుంచి కూడా బ్యాగ్స్ ఎక్కువగా ఇక్కడే తీసుకునేదాన్ని. సో ఇప్పుడు కూడా ఇక్కడే తీసుకుందామని వచ్చాము. కీ చైన్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే ఏమీ తీసుకోలేదు. నాకు ఈ చిన్న పర్స్ భలే నచ్చింది. కానీ రేట్ చాలా ఎక్కువ చెప్పారు, అందుకే అది కూడా తీసుకోలేదు. సో మొత్తానికి బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను, అలాగే పూతరేకులు కూడా తీసుకున్నాము. పూతరేకుల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We've been living in sin so long.